హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం బంగారు లోయ అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. దీన్ని రచించిన వారు మనోజ్ దాస్ గారు. ఈ కథకు చక్కని చిత్రాలను అందించిన వారు జయ గారు. ఇది మొదటి భాగం. కొన్ని వేల సంవత్సరాల కిందట ఎత్తైన పర్వతాలు, అరణ్యాల మధ్య బంగారు లోయ అనే రాజ్యం ఉండేది. ఆ పర్వతాల వెనుక మరికొంత ఎత్తైన పర్వత శ్రేణి, దాని చుట్టూ మరింత ఎత్తైన మరొక పర్వత వలయము ఉండేవి. దానిపైన ఉన్న మహావృక్షాలు మేఘాల మధ్య తేలియాడుతున్నట్లు కనబడేవి. ఆ రాజ్యంలోని ప్రజలు తమ తమ వృత్తుల్లో కష్టపడి పనిచేస్తూ తృప్తిగా ఉండేవాళ్ళు. అయితే కొద్దిమందికి మాత్రం తృప్తి సుఖాలంటూ ఉండేవి కాదు. వాళ్ళు మరింత సుఖాల కోసం తహతలాడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళెవరంటే ఆ దేశపు రాజు, ఆ ఆస్థాన ఉద్యోగులు. రాజు ప్రజల యోగక్షేమాలు గమనించేందుకు కొందరిని వినియోగించాడు. వాళ్ళు సభ తీరి రాజుగారి క్షేమమే దేశక్షేమమని తీర్మానించారు. రాజుకు వాళ్ళ తెలివితేటలు అద్భుతమనిపించింది. దాంతో ఆయన పరమానందం చెంది వాళ్లకు పూర్వం ఉన్న జ్ఞానులు అన్న బిరుదు మార్చి మహాజ్ఞానులు అన్న బిరుదులిచ్చాడు. తర్వాత మహాజ్ఞానులు సమావేశమై రాజుగారికి అన్నీ ఉన్న వినోదం కొరవడిందని తీర్మానించి ఇక నుంచి ఆస్థాన గాయకులు తలకిందులుగా నిలబడి పాటలు పాడవలసిందిగా శాసించారు. గాయకులు చేసేదేమి లేక అలా పాడుతున్నప్పుడు రాజు సంతోషంతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వేవాడు. రాజు ఆస్థానోద్యోగులు ఎలా ఉన్నా ప్రజలు మాత్రం చాలా శాంతి స్వభావులు. వాళ్ళు కోట వెనుక ఉన్న పర్వతం కేసి చూస్తూ బాధతో నిట్టూర్చు విడిచేవాళ్ళు. ఆ పర్వతం పేరు మీదుగానే ఆ రాజ్యానికి బంగారు లోయ అన్న పేరు వచ్చింది. ప్రజలలో ప్రచారం అవుతున్న వదంతుల ప్రకారం ఆ పర్వతంలోని ఒకానొక చోట గొప్ప బంగారు గని ఉంది. ఒకానొకప్పుడు బంగారు లోయ రాజ్యాన్ని గుణవంతుడు, ధర్మపరుడు అయిన ఒక రాజు పాలించేవాడు. ఆయన చిత్రకారుడే కాక గొప్ప శిల్పి. ఆయన తరచుగా ధ్యాన సమాధిలో ఉండేవాడు. అలాంటి ఒక తరుణంలో ఆయనకు ఆ బంగారు గని ఎక్కడ ఉందో సూచనప్రాయంగా తెలిసింది. ఆ రాజశిల్పి కొంత బంగారాన్ని పోగు చేసి దానితో ఒక అద్భుత సౌందర్యవతి అయిన స్త్రీ విగ్రహాన్ని తయారు చేశాడు. రాజ్య ప్రజలందరికీ ఆ విగ్రహాన్ని ఒక శుభదినాన చూపేందుకు వీలు కలిగిస్తానని రాజ్యంలో చాటింపు కూడా వేయించాడు. అయితే దుష్టుడైన ఆయన మంత్రి కారణంగా ఆ రాజ్యంలో అల్లకల్లోలం మొదలైంది. మంత్రికి సింహాసనంతో పాటు బంగారుని కూడా తనదిగా చేసుకోవాలనే దురాశ కలిగింది. అతడు పొరుగురాజుతో కుట్ర పన్ని ఒక రాత్రివేళ కోట మీద దాడి చేశాడు. కోట రక్షక భటులు శత్రువులను ఎదిరించారు. పోరు ప్రారంభమైంది. అలాంటి సమయంలో ఒక వింత జరిగింది. హఠాత్తుగా భూమి కంపించి కోట వెనుక ఉన్న పర్వతం బద్దలై దాని రాళ్ళు కోట మీదికి వచ్చి పడి కోటను ధ్వంసం చేసినాయి. కోటతో పాటు అక్కడ యుద్ధం చేస్తున్న వాళ్ళు దుర్మరం పాలయ్యారు. మంత్రి, అతని వెంట వచ్చిన శత్రుదేశపు సైనికులు కూడా. సూర్యోదయం తర్వాత రాజశిల్పి ఆయన తయారు చేసిన బంగారు యువతి విగ్రహం కనిపించకుండా మాయమైంది. రాజు ఎటో పారిపోయి ఉంటాడని, విగ్రహం రాళ్లతో కప్పబడి ఉందని ప్రజలు అనుకోసాగారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు దాపుల ఉన్న అరణ్యంలో తమ రాజు పోలికలున్న ఒక మనిషిని చూసినట్టు కొందరు చెప్పసాగారు. అయితే ఎవరికీ ఆయనను సమీపించి మాట్లాడడం సాధ్యపడలేదు. మరి కొంతమంది ఊహ ప్రకారం రాజు కోట వెనుక ఉన్న జలపాతం నుంచి పెద్ద గుహ దాటి అవతలి ఎన్నో ఆమడల దూరంలో ఉన్న సముద్రం కేసిపోయింటాడని వాళ్ళు జలపాతం, దాని చుట్టూ ఉన్న గృహల గురించి చెప్పుకోవడమే కానీ ఎవరూ దాన్ని దాటి ఆవలపోవడం అంటూ జరగలేదు. ఒకవేళ ఎవరైనా అలాంటి ప్రయత్నం చేస్తే ప్రాణాలతో తిరిగి రావడం సాధ్యపడదన్న నమ్మకం వాళ్లకుండేది. బంగారు లోయ రాజ్యం దుష్టమంత్రికి సాయం చేసిన పొరుగు దేశపు రాజు ఆధీనంలోనికి వెళ్ళింది. ఆ రాజుకు బంగారు లోయలోని ప్రకృతి సౌందర్యాలతో పాటు అక్కడ లభించబోయే బంగారం మీద కూడా ఆశ పుట్టింది. ఆ కారణంగా రాజ్యాన్ని తమ్ముడి పరం చేసి బంగారు లోయలోని పాత రాజధానికి దూరంగా మరొక రాజభవనం నిర్మించేశాడు. భూకంపం వల్ల కోల్పోయిన పాత కోటను, రాజభవనాన్ని క్రమంగా చెట్లు, చేమలు, పొదలు ఆక్రమించినాయి. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి భయపడేవాళ్ళు. ఆ ప్రదేశమంతా రాత్రివేళే కాక పగటివేళ కూడా తిరుగాడుతున్నప్పుడు అనే వదంతులు ఉండేవి. విషసర్పాలకు, ఎలుగుబంట్లకు, పులులకు ఆ పరిసరాలు నివాసయోగ్యంగా మారిపోయినాయి. అయితే వినోదుడు అనే యువకుడు ఆ ప్రాంతాలు నిర్భయంగా తిరుగుతూ ఉండేవాడు. అతడు పసితనంలోనే తల్లిని కోల్పోయాడు.
తండ్రి తాను చేసే వృత్తిలో మంచిని అతడికి కొడుకును గురించి ఆలోచనే ఉండేది కాదు. ఆ కారణం వల్ల వినోదుడు ఎవరూ తేరిపార చూడని ఆ భయంకర శిథిల ప్రాంతాల తిరుగుతూ ఉండేవాడు. ఒక్కొక్కసారి ఆకలిగొన్న పులి నుంచి, కాటువేనున్న విషసర్పాల నుంచి ఎంతో ఒడుపుగా ప్రాణరక్షణ చేసుకునేవాడు. ఒకనాటి సాయంకాలం హఠాత్తుగా పడమటి ఆకాశం ఎర్రనైంది. గాలి స్తంభించిపోయింది. వందల కొలది అరణ్య జంతువులు గర్జనలు, అరుపులు ప్రారంభించినాయి. కొద్దిసేపటి తర్వాత పెనుగాలు లేచి అరణ్య ప్రాంతమంతా పెళపెళ రావాలతో మోగసాగింది. పొలాల్లో పనిచేసేవాళ్ళు, వీధుల్లో తిరిగే ప్రజలు భయకంపితులై పరిగెత్తసాగారు. లోయ అంతా ఒక్కసారి దద్దరిల్లిపోయింది. అది ఒక పెద్ద భూకంపం. పాతకాలపు నాటి రాజుగారి కోట ప్రాంతమంతా భూకంప తాకిడికి చిన్నాభిన్నమైపోయింది. అక్కడే పెరిగిన బండరాళ్ళు కొన్ని కొత్త రాజుగారి కోట మీద పడి కోట గుమ్మం విరిగి శబ్దంతో నేలగూలింది. రాజు బెదిరిపోయి తాను వినియోగించిన మహాజ్ఞానులందరికీ కబురు చేసి పిలిపించాడు. ఆయన వాళ్లతో, కోట గుమ్మం నేలరాలిందంటే దాన్ని కట్టిన వాళ్ల తలలు కూడా నేలరాలవలసిందే అన్నాడు కోపంగా. అందుకు ప్రధానమంత్రి, చండమార్తాండ ప్రభో, ఈ కోట రాజప్రసాదాలు కట్టిన వాళ్ళు ఎన్నో తరాల కిందటి వాళ్ళు ఇప్పుడు బతికలేరు అని జవాబిచ్చాడు. అయితే అప్పు తీసుకున్నవాడు మరణిస్తే ఆ బాకీ వాడి వారసులు చెల్లించాలి కదా, నేను సుంటను కాదు అన్నాడు రాజు. మేం మహాజ్ఞానులం మాత్రమే, మీరు మహాజ్ఞానులు మహారాజా అన్నాడు ప్రధానమంత్రి. ఇప్పటి యువకుడైన వినోదుడి తాతగారు ఆ కోట నిర్మాణానికి సాయపడిన శిల్పి. ప్రధాన వాస్తుశాస్త్రజ్ఞుడు కావడంతో భటులు పోయి వినోదుడి తండ్రిని పట్టి బంధించి తీసుకొచ్చి మహారాజు ముందు నిలబెట్టారు. తల కొట్టేయండి అని రాజు ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆస్థానోద్యోగి ఒకడు వినయంగా, మహారాజా, విరిగి నేల కూలినంత పెద్ద కోటగుమ్మంకు వీడి ఇంత చిన్న తల కొట్టించడం సరైన శిక్ష కాదు అన్నాడు. ఆ ఉద్యోగికి వినోదుడి తండ్రి మీద జాలి కలిగింది. అయితే ఏం చేయమని సలహా అని రాజు అడిగాడు. 1000 సంవత్సరాలు జైలు శిక్ష విధించండి అన్నాడు రాజోద్యోగి. ఆహా, 1000 సంవత్సరాల శిక్ష అమోఘం అన్నాడు రాజు పెద్దగా చప్పట్లు కొడుతూ. ఈ విధంగా వినోదుడి తండ్రి జైలు పాలయ్యాడు. ఇది చూసి వినోదుడు చాలా బాధపడ్డాడు. అతడికి ఆ తండ్రి తప్ప నా అన్నవారెవ్వరూ లేరు. దూరమైన ఈ శిక్ష విధించిన మహారాజును అంతమందిలోనూ బాగా దుర్భాషలాడాలనుకున్నాడు వినోదుడు. కానీ అతడి మంచి కోరేవాళ్ళు సర్ది చెప్పారు. వినోద, నువ్వు కోపం కొద్దీ మహారాజును ఏమైనా దూషించావో నీకు నీ తండ్రి గారికి పట్టిన దుర్గతే పడుతుంది. తొందరపడకు, ఏదో విధంగా నీ తండ్రి విడుదలయ్యేలా చూస్తాం అన్నారు వాళ్ళు. అయితే వినోదుడి తండ్రి సంవత్సరం తిరక్కండానే జైల్లో మరణించాడు. ఈ వార్త 999 సంవత్సరాలు జైలు శిక్ష తప్పించుకోవాలని చూశాడు అవునా అని మంత్రులను అడిగాడు. వాళ్లలో ఒకడు, మహారాజా, నాదొక సలహా. తండ్రి ఆస్తికి కొడుకు వారసుడైనప్పుడు తండ్రి జైలు శిక్షకు మాత్రం ఎందుకు వారసుడు కాదు అన్నాడు. బలి మంత్రి, ఆ చచ్చిన వాడి కొడుకును తక్షణం పట్టి జైల్లో పారేయండి అన్నాడు రాజు. అయితే ఈ ఆజ్ఞ గురించి విన్న వినోదుడు భటులు తనను పట్టుకోవడానికి వచ్చే లోపల అరణ్యం కేసి బయలుదేరాడు. అతడు అరణ్యం చేరేసరికి బాగా చీకటి పడింది. అయినా వినోదుడికి అక్కడి చెట్లలో తుప్పల మధ్యగా నడిచి పురాతన శిథిలాలను చేరుకోవడం బాగా అలవాటే. అతడు ఆ ప్రాంతాన్ని చేరి తరచుగా తను కూర్చునే ఒక పెద్ద బండరాయి మీదికి వెళ్ళి కూర్చున్నాడు. ఆ సరి చంద్రోదయమై అరణ్యమంతా వెన్నెల కాంతి ప్రసరించింది. వినోదుడు తన తండ్రి మరణానికి చాలాసేపు దుఃఖించి సొమ్మసిల్లి కళ్ళు మూసుకున్నాడు. కొంతసేపటికి అతడికి మెలకువ వచ్చింది. అతడు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఒక వెలుగు కనిపించింది. అది చంద్రకాంతి కాదు. అక్కడ ఎగుడు దిగుడుగా ఉన్న కొండల రాళ్ళు తప్ప వినోదుడిలో మరేమీ చూసి ఉండలేదు. అయితే ఇప్పుడు ఆ ప్రదేశంలో ఒక గుహ అతడి కంటపడింది. ఆ గుహలో తళతళ మెరిసిపోతున్న ఆకారం ఒకటి నిల్చొని ఉంది. వినోదుడు అటుకేసి నడవసాగాడు. అతడు గుహను చేరేసరికి లోపల ఒక బంగారు స్త్రీమూర్తి చేతిలో ఒక తామర పువ్వుతో నిలబడి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ వెంటనే అతడికి బంగారు లోయ గురించి తాను విన్న పురాతన గాథ గుర్తుకు వచ్చింది. ఈ బంగారు స్త్రీ విగ్రహం అలనాడు శిల్పకళలో ఆరితేరిన రాజు చేసిందై ఉండాలి. భూకంపం వల్ల అది కొండరాళ్ల నుంచి బయటపడింది. వినోదుడు ఆ విగ్రహం కేసి పరీక్షగా చూడసాగాడు. కొద్దిసేపట్లో అతడికి ఆ విగ్రహాన్ని తాను ముందే చూసి ఉన్నానన్న అనుమానం కలిగింది. కానీ అతడికి అది నమ్మశక్యంగా కనిపించలేదు. పాత రాజరికం పోయి కొత్త వాళ్ళు బంగారు లోయను ఆక్రమించిన తరువాత రాజ్యంలో కళలను ప్రోత్సహించడం జరగలేదు.
వినోదుడు విగ్రహాన్ని తాకి చూశాడు. ఆ క్షణంలో అతడికి కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. అతడు తన్మనుడైపోతూ విగ్రహం చేతిలో ఉన్న తామర పువ్వు మీద చేయి వేశాడు. ఆ సమయంలో విగ్రహం వేలికున్న ఉంగరం ఒకటి జారి అతడి వేలు చేరుకుంది. వినోదుడు ఉంగరం కేసి చూసి నిర్ఘాంతపోయాడు. తర్వాత అతడికి ఎంతో ఆనందం కలిగింది. అతడు విగ్రహం కేసి కన్నార్పకుండా చూస్తూ ఉన్న చోటనే కూర్చున్నాడు. ఆ మరుక్షణం అతడిని మత్తులాంటిది ఆవహించింది. ఆ స్థితిలో అతన్ని ఒక కంఠస్వరం హెచ్చరిస్తూ, ఈ బంగారు విగ్రహానికి ప్రాణం వచ్చే రహస్యం తెలుసుకోవాలని ఉందా అని అడిగింది. అవును, తెలుసుకోవాలని ఉంది అన్నాడు వినోదుడు ఉత్సాహంగా. అలా అయితే విగ్రహ రక్షణకు తగు ఏర్పాట్లు చేసి జలపాతం వెనుక ఉన్న గుహలో ప్రవేశించు. గృహ దాటిన తర్వాత ఒకనొక కొత్త ప్రదేశాన నువ్వు ఒక దేవతను చూస్తావు. ఆ దేవత ద్వారా రహస్యం నీకు తెలుస్తుంది. ఈ బంగారు విగ్రహం జీవంగల కన్య అయ్యాక ఆమెను వివాహమాడేందుకు వరం కోరు అన్నది ఆ కంఠస్వరం. జలపాతం వెనుక ఉన్న గుహలో ప్రవేశించి అక్కడి దేవతను వరం కోరమని హెచ్చరించిన కంఠస్వరం వినగానే వినోదుడికి పట్టరాని ఆనందం కలిగింది. అయితే ఆ కంఠస్వరం చెప్పిన జలపాతం దాటి దాని వెనుక ఉన్న గృహద్వారం గుండా అవతలికి వెళ్ళిన వాళ్ళెవ్వరూ ఇంతవరకు తిరిగి రాలేదు. కానీ వినోదుడికి తను హెచ్చరించిన ఆ కంఠస్వరం సత్యం పలికిందన్న దృఢ నమ్మకం కలిగింది. అయితే తను విగ్రహ రక్షణకు ఎవరి సాయమైనా కోరాలన్న ఆలోచన కూడా కలిగింది. అంత ఆలోచించిన మీదట రాజు కన్నా అందుకు తగిన వాళ్ళు మరెవరూ లేరని నిర్ణయించుకున్నాడు. సరికి తూర్పు తెల్లవారుతూ ఉంది. వినోదుడు మరొకసారి బంగారు విగ్రహాన్ని కేసి చూసి ఆ విగ్రహం పెదాల మీద చిరునవ్వు కదిలినట్టు అతనికి అనుభూతి కలిగింది. వినోదుడు కోటకేసి బయలుదేరాడు. సూర్యోదయం అయిందన్న సూచనగా కోట ద్వార రక్షకులు అప్పుడే బాకాలు ఊదారు. వినోదుడు వాళ్ళని సమీపించి, నేను వెంటనే రాజుగారిని సందర్శించాలి అన్నాడు. రాజుగారిని దర్శిస్తావా? తమరు చక్రవర్తులా ఏమిటి కోరగానే ఆయన దర్శనం ఇవ్వడానికి? తెల్లవారిందన హెచ్చరిక బాకాలూది మా విధి మేము నిర్వహించాం. ఇక ఆయనను నిద్ర లేపేందుకు పడక గది గవాక్షం ఎత్తు వరకు తన కిరణాలను ప్రసరించడం సూర్యుడి పని అన్నారు ద్వార రక్షకులు. వినోదుడు మారు మాట్లాడకుండా వాళ్ళని తప్పుకొని కోట ద్వారం దాటాడు. ఆగు అంటూ కోటరక్షకులు పెద్దగా బొబ్బరిస్తూ వినోదుడిని ఆపి చూశారు. కానీ అతడి మొహం చూస్తూనే బెదిరిపోయిన వాళ్ళలా పక్కలకు తప్పుకున్నారు. ఇందుకు కారణం వాళ్ళకు అర్థం కాలేదు. వినోదుడి కూడా ఇది వింతగా అనిపించింది. అతడు అక్కడ కనిపించిన సేవకుణ్ణి మహారాజు గారి పడకది ఎక్కడా అని అడిగితే అప్పుడే సూర్యకిరణాలు ప్రసరిస్తున్న గదిని ఒకదాన్ని అతడికి చూపించాడు. వినోదుడు దాన్ని సమీపించి, మహారాజా తక్షణం నిద్రలేవండి, తమకొక గొప్ప శుభవార్త చెప్పదలిచాను అంటూ పెద్దగా కేక పెట్టాడు. ఆ కేక విన్న రాజసేవకుడు ఒకడు వినోదుడిపై కోపగించుకొని, మహారాజు గారికి ఎన్నో బిరుదులున్నాయి, కనీసం వాటిలో చందమార్తాండ అన్న బిరుదుతోనైనా వారిని సంబోధించు అన్నాడు పళ్ళు కొరుకుతూ. వినోదుడు వాడి మాటలు పట్టించుకోకుండా, హే మహారాజా అంటూ మరింత బిగ్గరగా కేక పెట్టాడు. మహారాజు ఆ కేకలకు అదిరిపడి పడక మీద నుంచి లేచి తెరచి ఉన్న కిటికీ దగ్గరకు వచ్చాడు. ఇది గమనిస్తూనే భటులు కొందరు స్తంభాల చాటుకు గోడల పక్కకు తప్పుకున్నారు. మహారాజు ఆ కుర్రవాడితో పాటు తనను కఠినంగా శిక్షిస్తాడన్న భయం వాళ్ళకు కలిగింది. మహారాజు కిటికీ దగ్గర పళ్ళు కొరుకుతూ కొంచెంసేపు నిలబడ్డాడు. తర్వాత హఠాత్తుగా ముఖ కవళికల్లో మార్పు వచ్చింది. ఆయన పెద్ద గొంతుతో, ఎవర్రా అక్కడ? ఆ వచ్చిన కుర్రవాణ్ణి ఇక్కడికి పంపండి అంటూ ఆజ్ఞ ఇచ్చాడు. వినోదుడు పరుగున పోయి మహారాజు పడక గదిని చేరాడు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఎవరికి అంతుపట్టలేదు. అయితే మహారాజు హడావిడిగా మెట్లు దిగాడు. అక్కడున్న భటులకేసి రాజసేవకులకు వినోదుడిని సరిగా చూసి గుర్తుపట్టడం అప్పుడే సాధ్యపడింది. వాళ్ళల్లో చాలామంది వినోదుడిని ఎరుగుదురు. అతడి సాహస ప్రవర్తన మహారాజుతో పాటు అందరినీ విభ్రాంతి చేసింది. మంత్రుల్లో ఒకడు అప్పుడే ఆ ప్రదేశానికి వచ్చి జరిగింది తెలుసుకొని మహారాజుతో, కానీ చండమార్తాండ మహారాజా అంటూ ఏదో చెప్పబోయాడు. అయితే మహారాజు విసుగ్గా, వరే చచ్చివేది వల్లారా, నోరు మూసుకొని నా వెంట రండి అంటూ అరిచాడు. ఆ సమయానికి ఇంకా మహారాజు గుర్రం నిద్రలేవలేదు. ఆలస్యాన్ని సహించలేని మహారాజు వినోదుడు దారి తీయగా అతడి వెనుక నడవసాగాడు. వినోదుడు ఆయన్ని, మహారాజా తమరు అప్పుడప్పుడు అరణ్యానికి వినోదయాత్ర ఎందుకు చేయకూడదు అని అడిగాడు. ఒరే మతిలేని కుర్ర వెధవా, నేనెందుకు అరణ్యంలో ప్రవేశించాలి? మహారాజు ఉండవలసింది మేడలో, అరణ్యాల్లో కాదు అన్నాడు మహారాజు. అరణ్యాల వృక్షాల కింద పరుగులు తీసే సెలయేటి నీళ్ల మీద జల్లుకుంటూ అలా స్వేచ్ఛగా తిరగడంలో ఎంత ఆనందం ఉంది అన్నాడు వినోదుడు. స్వేచ్ఛ? నేను ఎవరి స్వేచ్ఛనైనా హరించగలను, అంతకన్నా నాకు కావలసిన స్వేచ్ఛ ఏముంది? సరే
కుర్రాడా, నిజం చెప్పు, అసలు అరణ్యంలోనికి వెళ్ళాలన్న ఆలోచన నీకెందుకు కలిగింది అని మహారాజు వినోదుడిని ప్రశ్నించాడు. అరణ్యంలోనికి వెళ్ళకపోతే ఆ బంగారు విగ్రహం నాకంట ఎలా పడేది, అదిగో చూడండి అంటూ వినోదుడు కొద్ది దూరంలో ఉన్న విగ్రహాన్ని మహారాజుకు చూపించాడు. మహారాజు 2 చేతులు నడుం మీద పెట్టుకుని బంగారు విగ్రహం కేసి చూడసాగాడు. అతడి ముఖ కవళికలో కోపం, అంతలోనే వెకిలి నవ్వు. ఆయన వినోదుడి కేసి తల తిప్పి, ఒరేయ్, నాతో వేళా కొలమాడుతున్నావా? నువ్వు చెప్పిన చోట నిలువుగా బండరాళ్ళు తప్ప నాకేమీ కనిపించడం లేదు అన్నాడు. ఆ ప్రశ్నకు వినోదుడు ఆశ్చర్యపోయి, చండమార్తాండ మహారాజా, సూర్యకాంతిలో మిలమిల మెరిసిపోతున్న బంగారు విగ్రహం తమకు కనిపించడం లేదా? ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. కనబడడం లేదు అన్నాడు రాజు ఉగ్రుడై. మహారాజా, అలా ఎందుకు జరిగింది అన్నాడు వినోదుడు అర్థం కాక. ఎందుకు జరిగిందంటే అసలు అక్కడ విగ్రహం లేదు కనుక. ఓరే అడవి గుడ్ల ఊవేదవా, అసలు నన్ను నిద్ర ఎందుకు లేపావు? ఆ సమయంలో నేను పెళ్లి కొడుకుగా అలంకరించబడుతున్నట్లు కలగంటున్నాను, నీకు చావు తప్పదు అంటూ హుంకరించాడు రాజు. వినోదుడు ఏమాత్రం భయపడక, మీరు చాలాసార్లు పెళ్లి కొడుకు అయ్యారు, మీరు చంపింది కూడా ఏమంత తక్కువ మందిని కాదు అన్నాడు. కానీ మహారాజు ఈ మాటలేవి వినే స్థితిలో లేడు. ఆయన గట్టిగా నేలంతన్ని పడక గది నుంచి బయలుదేరేటప్పుడు హడావుడిలో ఒక్కొక్క కాలికి ఒక్కో రకం చెప్పు తొడుక్కున్నాను. మహారాజైన వాడు నిద్రలేస్తూనే ప్రప్రథమంగా చేయవలసింది దువ్వెనతో చక్కగా మీసాలు దువ్వుకోవడం, ఆ పని మర్చాను అన్నాడు. వినోదుడు నివ్వరపడి మహారాజు కలిసి చూడసాగాడు. మహారాజు ముంచెత్తుకు వస్తున్న దుఃఖాన్ని ఆపే ప్రయత్నంలో పెద్దగా అరిచాడు. ఆ అరుపుకు రాళ్ల గుట్టల చాటున నక్కలు బిగ్గరగా ఊళ్ళపెట్టినాయి. ఈ కేకలు గగ్గోలు విన్న ప్రధానమంత్రి మహాజ్ఞానుల సభలోని 5 సభ్యులు మహారాజుకి ఏదో ప్రమాదం జరిగిందన్న శంకతో అక్కడికి పరుగున వచ్చారు. రాజు వాళ్ళకేసి కళ్ళురుముతూ చూసేంతలో మహాజ్ఞానుల్లో ఒకడు, మహారాజా అన్నాడు బొంగురుపోయిన గొంతుతో. మరొకడు ఆదుర్దా పడిపోతూ, చండమార్తాండ ప్రభు అన్నాడు కీచు గొంతుతో. ఆ వచ్చిన 5గురిలో ఏ ఒక్కడికి జరిగిందేమిటో అంతుపట్టలేదు. ఒక కుర్రకుంక భవనానికి వచ్చి పిలిస్తే తమ రాజంతటి వాడు వాడి వెంటబడి ఈ శిథిలాలకెందుకు వచ్చినట్టు. అంతలో రాజు గట్టిగా తుమ్మాడు. మహాజ్ఞానులు 5గురు కంపించిపోతూ ఆయన కేసి చూశారు. అప్పుడు రాజు కనుబొమ్మలు ముడిచి వాళ్ళ కేసి చూస్తూ, ఈ ప్రాతకాల పవనాలున్నవే, ఇవి అతి ప్రశస్తమైనవి. నా బోటి రాజు వశీకరుడు హానికరమని నా దృఢ విశ్వాసం అని వినోదుణ్ణి వేలెత్తి చూపుతూ, ఈ కుర్ర విధవ నన్ను ఆట పట్టిస్తున్నాడు అన్నాడు. వినోదుడు ఆట పట్టించడమా అంటూ ఆశ్చర్యపోయి మహాజ్ఞానులతో, అయ్యా రాజుగారికి మీరైనా చెప్పండి మీ అన్నాడు. 5గురు జ్ఞానులు ఆతృతంగా వినోదుడు చెప్పిన దిక్కుకేసి చూశారు. నువ్వు చెప్పే చోట ఒక గుడ్లగూబ నా కంటికి కనబడుతుంది అన్నాడు మంత్రి. గుడ్లగూబ? అదేం కాదు, అక్కడ ఓ పెద్ద సాలెపురుగు కనిపిస్తుంది. అంత లావుపాటి సాలెపురుగు నా జన్మలో ఇంతవరకు చూడలేదు అన్నాడు మహాజ్ఞానుల్లో ఒకడు. వినోదుడు విసుగ్గా, ఎంతకాలం కిందట కొండరాళ్ల చాటున పడిపోయిన బంగారు విగ్రహం ఇప్పటికి బయట వచ్చింది, అది మీకు కనిపించడం లేదా అని అడిగాడు. ఏమిటి? కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ భూకంపాల వల్ల కొండరాళ్ల చాటున కప్పబడిపోయిన బంగారు విగ్రహం అక్కడ ఉందా? వీడికి పూర్తిగా బుద్ధి పెడతల పట్టింది అన్నాడు ఒక మహాజ్ఞాని. మహాజ్ఞానులందరూ అవునన్నట్లు తల ఊపారు. ముంచుకొస్తున్న కోపంతో ఈ సంభాషణ అంతా వింటున్న రాజు గట్టిగా చప్పట్లు తెరిచి, ఈ అబద్ధాల కోరును పట్టుకొని కింద ఉన్న అగాధంలోనికి విసిరేయండి అన్నాడు. వినోదుడు రాజాజ్ఞ వింటూనే దూరంగా వెళ్ళిపోబోయాడు. అంతలో రాజు అతడి కుడి చేయి బడిసి పట్టుకున్నాడు. మంత్రి అతడి ఎడమ చేయిని పట్టుకున్నాడు. మిగతా వాళ్ళు ఇద్దరు వినోదుడి కాళ్లను, మరొకరు కంఠాన్ని పట్టుకున్నారు. అందరూ కలిసి అతన్ని అగాధం కేసి ఎత్తుకుపోతున్నంతలో బంగారు విగ్రహం ఉన్న వైపు నుంచి శావరమైన రాగాలాపన వినపడింది. మహాజ్ఞానుల్లో ఒకడు, అద్భుతం అద్భుతం అన్నాడు వినోదుడి కాళ్ళి పట్టును వదులుతూ. రాజు కోపంగా, ఆగు, ఆ అద్భుతం సంగతి ముందుగా చెప్పవలసిన వాణ్ణి నేను. ఆ రాగాలాపన పంచదార లడ్డూలు అంత మధురంగా ఉంది అన్నాడు. అందరికీ ఇప్పుడు బంగారు విగ్రహం స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళు వినోదుణ్ణి వదిలి విగ్రహం కేసి చూడసాగారు. మహాజ్ఞానులో ఒకడు, చండమార్తాండ ప్రభు, ఆ విగ్రహందాన్ని ఇంద్రధనుస్సుతో సరిపోల్చవచ్చు అన్నాడు. రాజు వినోదుడి చేయి వదిలి, ఒరే కుర్రవాడా, ఏమా విగ్రహ సౌందర్యం, నేను నిన్ను తాకినందువల్లనే నా కంటికి ఆ బంగారు విగ్రహం గోచరించింది, నిన్ను మెచ్చి తీరవలసిందే అంటూ వినోదుణ్ణి కావలించుకున్నాడు. వినోదుడు సంతోషంగా, చంద్రమార్తాండ మహారాజా, ఆ విగ్రహం కళ్ళబడగానే మీరెంత సౌందర్యవంతులుగా మారిపోయారో తెలుసా అన్నాడు. అలాగా? ఎక్కడ? రోజు నేను ముఖం చూసుకునే దర్పణం, అద్దం
అంటూ కీచుమని రాజు మహాజ్ఞానులతో మీలో ఒకరు వెంటనే కోటకు పోయి అద్దం తీసుకురాగలరా అన్నాడు. వాళ్ళెవరూ రాజు మాటలు వినో స్థితిలో లేరు. బంగారు విగ్రహం కళ్ళబడగానే రాజు ఉద్యోగులు సౌందర్యవంతులుగా మారిపోయారు. అప్పుడు వినోదుడు రాజుతో తమ ఉద్యోగులు కూడా క్షణకాలం మీద ఎంత చూడచక్కని వాళ్ళయ్యారు ఆశ్చర్యం అన్నాడు. రాజు వాళ్ళకేసి గుచ్చి చూస్తూ ప్రాణం రాగానే ఆ అందాలు రాసిని పెళ్లాడబోయేది నేను, వీళ్ళు అందగాళ్ళుగా కనపడాలని చూడడం వృధా శ్రమ అన్నాడు. అలాగే పెళ్లాడండి చండమార్తాండ మహారాజా అన్నాడు వినోదుడు చిన్నగా నవ్వుతూ. ఎంత అమాయకుడురా నువ్వు, ఆ విగ్రహానికి ప్రాణం ఎందుకు వస్తుందనుకున్నావు? నేను వివాహమాడేందుకే కదా అన్నాడు రాజు. నా అమాయకత్వానికి సిగ్గుపడుతున్నాను మహారాజా అన్నాడు వినోదుడు. రాజు పెద్దగా నవ్వి మరి సిగ్గుపడకే, ఏం చేస్తావు? కొన్ని నిగూఢ విషయాలు ఎంతో తెలివివంతుడైన నా బోటి రాజులకే అవగతం కాగలవు అన్నాడు. మీరంత తెలివిగలవాళ్ళు కాదేమో అన్న అనుమానం కలుగుతుంది మహారాజా అన్నాడు వినోదుడు. తెలివిగలవాణ్ణి కాదా, ఏమన్నావురా నువ్వు అంటూ రాజు మీసం మెలేశాడు. వినోదుడు కొంచెంసేపు మౌనంగా ఉండి, మహారాజా మీరు మీ ఉద్యోగులు కూడా ఆ విగ్రహం అందచందాలు చూసి అబ్బురపడుతున్నమాట నిజంగానే సౌందర్యవంతులుగా కనిపించారు. కానీ మీరు అహంకొద్దీ ప్రాణం రాగానే ఆ విగ్రహకాంతను వివాహం ఆడతానన్న క్షణంలో తిరిగి అంతా అనాకరిగా మారిపోయారు మీ ఉద్యోగులతో సహా అన్నాడు. ఎంత పొగరు, నన్ను అనాకరి అంటావా అంటూ రాజు గుప్పెట్లు బిగించాడు కోపంగా. మేము అనాకరి వాళ్ళమా అంటూ హుంకరించారు మహాజ్ఞానులు పట్టరాని ఆగ్రహంతో. వాళ్ళందరూ తిరిగి వినోదుడిని పట్టుకునేందుకు ముందుకు దూకారు. అయితే వినోదుడు వాళ్లకు దొరకకుండా బండరాళ్ల మీద నుంచి ఎగురుతూ దూకుతూ జలపాతం కేసి పరిగెత్తసాగాడు. రాజు ఆయన ఉద్యోగులు ఇద్దరిద్దరుగా ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పట్టుకుని బండరాళ్ల మీద నుంచి గెంతుతూ వినోదుడి వెంట పడ్డారు. అయితే వాళ్ళకి ఇలాంటి దేహశ్రమ అలవాటు లేదు కదా, కనుక కొద్దిసేపట్లోనే అలసిపోయి బండరాళ్ల మించి జారి కింద పడి శరీరాలు హూనం చేసుకున్నారు. ఈ లోపల వినోదుడు జలపాతం ముందుకు పోయి నిలబడ్డాడు. రాజు పెద్దగా రొప్పుతూ, ఒరే కుర్రకుంక, ఆ జలపాతంలో ప్రవేశించకు, చాలా ప్రమాదమని కేక వేశాడు. ఓయ్ చండమార్తాండ రాజా, ఈ జలపాతం దాని చాటున ఉన్న గృహ దాటితే వచ్చే ప్రదేశం ఎంత ప్రమాదకరమైందో తెలీదు, కానీ వాటికన్నా నీ రాజ్యంలో ఉండడం మహాప్రమాదం అంటూ వినోదుడు జలపాతం కేసి ఒక్కొక్క అడుగు వేసాగాడు. రాజు మహాజ్ఞానులు నిశ్చేష్టులే అతడి కేసి చూడసాగారు. వినోదుడు జలపాతం ప్రవేశించబోతూ పెద్ద గొంతుతో, నేను ఈ జలపాతం దాటి ఆవల వైపుకు పోతున్నాను అన్నాడు. రాజు రెండు చేతులు పైకెత్తి ఊపుతూ, ఒరే ఆ జలపాతం దాటిపోయిన వాళ్ళెవరూ తిరిగి రాలేదు, జాగ్రత్త అంటూ కేక పెట్టాడు. వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం ఇష్టం లేకనో లేక తిరిగి వచ్చే శక్తి లేకనో అలా జరిగి ఉంటుంది, కానీ నేను మాత్రం ఆ బంగారు విగ్రహానికి ప్రాణం వచ్చే రహస్యం తెలుసుకొని తిరిగి వస్తాను మహారాజా. అప్పటి వరకు ఆ విగ్రహ రక్షణ బాధ్యత తమది అన్నాడు. వినోదుడు అన్న ఈ మాటలు అక్కడి కొండ గృహల్లో చుట్టూ ఉన్న అరణ్యంలో ప్రతిధ్వనించినాయి. రాజు నివ్వరంతో పాటు శిలా ప్రతిమలా నిలబడిపోయాడు. తరువాత అప్పుడే స్పృహ వచ్చిన వాడిలా చేయి పైకెత్తి, ఒరే నువ్వేమీ దిగులు పెట్టుకోకు, ఆ బంగారు విగ్రహాన్ని పంచదార లడ్డూ కన్నా కాదు, పంచదార లడ్డు గుండిగ కన్నా ఎక్కువ జాగ్రత్తగా కాపాడుతాను. ఎవడైనా ఆ విగ్రహాన్ని తాకాడో వాడి తల కోటగుమ్మంకు వేలవలసిందే. నువ్వు మాత్రం రహస్యం తెలుసుకొని త్వరగా తిరిగిరా, నీకు నా రాజ్యంలో ఏదో ఒక మూల ఇంత ముఖ కట్టబెడతాను. అంతేకాదు నా కుమార్తెల్లో ఒకరిని అందచందాల్లో నాతో సరితూగల ఆవిడ్ని నీకిచ్చి వివాహం చేస్తాను అన్నాడు బిగ్గరగా. అయితే రాజు చెప్పిందంతా వినోదుడి చెవిన పడిందో లేదో చెప్పడం కష్టం. అతడు భీతి కొల్పే ధ్వనులతో అంత ఎత్తు నుంచి కిందకు ఉరకలేస్తూ దూకుతున్న జలపాతం నీటిలోనికి ధైర్యంగా ప్రవేశించాడు. జలపాతం దాటడానికి ఎంతసేపు పట్టిందో వినోదుడికి తెలియదు. ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడల్లా తాను వాయువేగంతో ముందుకు దూసుకుపోతున్నట్లు అతడికి అనిపించింది. కొంతసేపటికి వినోదుడి జలపాతం అవతలి వైపుకు చేరుకున్నాడు. కొండలమయమైన బంగారు లోయ రాజ్యం వంటి ప్రదేశమే అతనికి కనిపించింది. సూర్యకిరణాలు కూడా చొరవడలేనంత దట్టంగా ఆ ప్రాంతమంతా చెట్లమయంగా ఉంది. వినోదుడు దాపులనున్న ఒక చిన్న కొండ ఎక్కి అవతల వైపు చూశాడు. చిన్న నదితో చుట్టబడిన విశాలమైన మైదానం అతని కంటపడింది. ఎవరా కుర్రాడు అన్న కంఠస్వరం విని వినోదుడు వెనుకకు తిరిగి చూశాడు. పక్కనే ఉన్న మరొక చిన్న కొండ మీద నుంచి గూని ముసలివాడకుడు అతని కేసి వస్తున్నాడు. వాడికి పొడవైన గడ్డం ఉంది. వాడి కళ్ళు పాములు కళ్ళలా మెరుస్తున్నాయి. వాడు వినోదుని సమీపిస్తూ, ఎవరు నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. నా పేరు వినోదుడు, ఇక్కడ ఏం చేయడం లేదు. అవును నువ్వెవరు అన్నాడు వినోదుడు.
నువ్వు మాట్లాడే ధోరణి నాకు నచ్చడం లేదు. నేను ఈ జ్ఞానభూమి ద్వారా రక్షకున్న పూజారిని. ఈ క్షణంలో నువ్వేమీ చేయకుండా ఉండవచ్చు, కానీ మున్ముందు ఏమి చేయాలనుకుంటున్నావు అని ప్రశ్నించాడు గూనివాడు. నేను చాలా దూరం వెళ్ళాలి. అయితే నేను చేరవలసిన ప్రదేశం ఎక్కడ ఉందో, దానికి దారి ఎట్టు ఉన్నదో మాత్రం నాకు సరిగా ఇప్పుడు తెలీదు. బహుశా ఈ ప్రాంతం గుండా వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు వినోదుడు నెమ్మదిగా. అలాగా, అయితే ఈ నదిలో దిగి ఈదుతూ యువతలగట్టుకు చేరుకో. ఆ పిమ్మట నీ ఇష్టానుసారం ఎక్కడికైనా వెళ్ళవచ్చు అన్నాడు గూనివాడు. త్వరగా గూనివాడిని వదిలించుకోవచ్చన్న ఆనందంతో వినోదుడు నదిలోనికి దూకాడు. నదిలో నీళ్లు వెచ్చగా ఉన్నాయి. అతడు ఈదుతూ నది దాటి అవతలి గట్టు ఉన్న తుప్పను పట్టుకొని పైకెక్కాడు. తనకు ఎదురుగా గూని ముసలివాడు నిలబడి ఉండడం చూసి వినోదుడు అమితాశ్చర్యం చెందాడు. నువ్వు నది దాటలేదు, నేను చూడలేదు కదా, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు వినోదుడు గూనివాడిని. ఆ గట్టున మాయమై యువతలి గట్టుకు చేరుకున్నాను అన్నాడు గూనివాడు. సాధ్యమా అన్నాడు వినోదుడు ఆశ్చర్యంతో. సాధ్యమే, ఎందుకంటే వాస్తవానికి మనమందరము శక్తి తరంగాలమే. మనకు తగిన జ్ఞానం ఉన్నట్టయితే కావాలనుకున్నప్పుడు శక్తి తరంగాలుగాను ఆ తర్వాత మనుషులుగాను మారుతూ ఉండవచ్చు అన్నాడు గూనివాడు. అలాగా అన్నాడు వినోదుడు. నీకు ముందే చెప్పాను కదా నువ్వు జ్ఞానభూమిని చేరుకున్నావని. అయినా నేను చెప్పిన ఈ జ్ఞానశక్తి కొందరికే పరిమితం అంటూ గూనివాడు వినోదుడిని సమీపించబోయాడు. వినోదుడు అడుగు వెనుకకేశాడు. గూనివాడు కోపంగా కనుబొమ్మలు ముడిచి, అహంకారంతో ప్రవర్తించకు, నువ్వు నన్ను తప్పించుకోలేవు. నువ్వు ఈ జ్ఞానభూమి పౌరుడివి కావాలంటే నిన్ను తాకి నేను నీకు నామకరణం చెయ్యాలి అన్నాడు. వినోదుడన్న నా పేరుకేం లోటు, కొత్తగా నామకరణం ఎందుకు అన్నాడు వినోదుడు. చేసి తీరాలి, అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నీ పేరు నీకెలా జ్ఞాపకం ఉంది అన్నాడు గూనివాడు కోపంగా. అది నా పేరు కనుక జ్ఞాపకం ఉంది అన్నాడు వినోదుడు. నువ్వు ఆ నదిలో దిగగానే నీ గతాన్నంతా మర్చిపోయి ఉండాలి. అలా కానప్పుడు నువ్వు ఈ జ్ఞానభూమి పౌరుడు కావటానికి వీల్లేదు అన్నాడు గూనివాడు. నువ్వనే ఈ జ్ఞానభూమి పౌరుడు కావాలని నేను ఉబలాట పడ్డం లేదు. నేను ఈ ప్రాంతం గుండా వెళుతున్న ఒక బాటసారిని మాత్రమే అంటూ వినోదుడు ముందుకు నడిచాడు. మళ్ళీ అహంకారంతో మాట్లాడుతున్నావు. అయినా ఈ జ్ఞానభూమి పౌరుడు కావడంలోని గొప్పతనం నువ్వు గ్రహించడం లేదు. నేనెంతో కాలంగా ఎందెందరో పరదేశీయులను ఈ జ్ఞానభూమి పౌరులుగా మార్చి ఉన్నాను. కానీ నదిలో ఈదిన తర్వాత కూడా నీ గతాన్ని నువ్వు మర్చిపోలేదంటే ఆశ్చర్యంగా ఉంది. మరోసారి నదిలో ఈది వస్తావా అన్నాడు గూనివాడు. అదేం కుదరదు అంటూ వినోదుడు ఒకసారి తన వేలికి ఉన్న ఉంగరం కేసి చూసుకున్నాడు. బంగారు విగ్రహం నుంచి తన వేలుకు చేరిన ఆ ఉంగరం కారణంగానే అపాయకరమైన ఈ ఆ నది ప్రభావం తన మీద పనిచేయలేదన్న విషయం అతడు గ్రహించాడు. గూనివాడు కోపంతో చప్పట్లు చచ్చాడు. ఆ చప్పట్లు కొండల్లో వింతధ్వనులు సృష్టించినాయి. ప్రతిధ్వనుల శబ్దం తగ్గడానికి బదులు క్రమక్రమంగా హెచ్చసాగింది. ఇటువంటి వింతధ్వనులను నేనెప్పుడు వినలేదు. చాలా తమాషాగా ఉంది అన్నాడు వినోదుడు. ఇది తమాషా కాదు నాయనా, ప్రతిధ్వనుల శబ్దాన్ని హెచ్చు చేయడం మేము సాధించిన విజ్ఞాన శాస్త్ర ఘన విజయాల్లో ఇది ఒకటి అన్నాడు గూనివాడు. అంతలో గుట్టల చాటు నుంచి సైనికులు కొందరు వాళ్ళ కేసి రాసాగారు. ఆ పరదేశిని బంధించండి అని ఆజ్ఞాపించాడు గూనివాడు. వాళ్ళు వినోదుడిని చుట్టుముట్టారు. కానీ వినోదుడు ఒక్క గెంతున సైనికుల ఆవలనున్న బండ మీదికి దూకి వాళ్లకు పట్టుబడకుండా పరిగెత్తసాగాడు. అయినా సైనికులు వదలకుండా తరమసాగారు. అతడు పరిగెత్తి ఆఖరికి ఒక లోయ ప్రాంతాన్ని చేరుకున్నాడు. లోయ చివరన ఒక పెద్ద భవనము, కొన్ని ఇళ్ళు అతనికి కనిపించినాయి. అక్కడికి చేరుకున్నట్లయితే సైనికుల బారి నుంచి తప్పించుకోవచ్చన్న ఆశతో వినోదుడు శక్తి కొద్దీ పరిగెత్తాడు. అయితే సైనికులు మరింత వేగంగా అతన్ని సమీపించారు. ఇక వాళ్లకు పట్టుబడక తప్పదన్న భయంతో వినోదుడు సైనికుల వైపు తిరిగి చూశాడు. అంతవరకు తన్ను వెన్నంటి తరుముకొని వచ్చిన సైనికులు ఆ క్షణంలో అక్కడే నిలబడి పక్కన మరొక చిన్న కొండ మీదికి వణికిపోతూ చూస్తున్నారు. వినోదుడు కూడా అటుకేసి చూశాడు. అక్కడి దృశ్యం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ కొండ శిఖరం మీద రాజకుమారుడి లాంటి విలువైన దుస్తుల్లో అందమైన 5-6 ఏళ్ల పసివాడొకడు చలనం లేకుండా నిలబడి ఉన్నాడు. భయంకరమైన ఒక మహామృగం ఆ పసివాడి కేసు పాకుతూ వెళుతుంది. యువరాజునే ఆ పవిత్ర మృగం భక్షించబోతుంది అనుకున్నారు తమలో తాము సైనికులు. యువరాజును భక్షించుచున్నదని తెలిసి ఎందుకలా మూర్ఖుల్లాగా నిలబడ్డారు? వెంటనే దాన్ని చంపండి అన్నాడు వినోదుడు మొల్లో ఉన్న కత్తి మీద చేయి వేస్తూ. సైనికులను అతన్ని వింతగా చూడసాగారు. అప్పుడే అక్కడికి ఒక రథం వచ్చింది. ఆ రథాన్ని 2 స్థూలకాయలు వాయువేగంతో లాక్కురావడం చూసి వినోదుడికి ఆశ్చర్యం కలిగింది. మహారాజుకు జై అంటూ రథంలో ఉన్న రాజుకు సైనికులు నమస్కరించారు.
రాజు మాత్రం ఆ పసివాణ్ణి చూస్తూ, నాయనా నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా అంటూ విలపించసాగాడు. ఆ మృగాన్ని చంపి తమ కుమారుని రక్షించమని సైనికులను ఆజ్ఞాపించండి మహారాజా అన్నాడు వినోదుడు. రాజు ఒక్క క్షణం వినోదుడి కేసి వింతగా చూసి మళ్ళీ రాకుమారుడి కేసి విచారంగా చూడసాగారు. ఇంతలో మృగం యువరాజును సమీపించి అతన్ని మింగడానికి అగ్ని జ్వాల వంటి తన నాలుకను సాచింది. ఆ క్షణమే వినోదుడు కత్తి దూసి మెరుపులాగా ఒక్క ఉరుకున వెళ్ళి దాని తలను తెగవేశాడు. దాని తల ఎగిరి దూరంగా పడి అక్కడి నుంచి దొర్లుతూ వెళ్ళి రాజుగారి రథం పక్కన పడింది. ఆఖరిసారిగా దాని ముక్కుపుటాల నుంచి వెలువడిన అగ్ని జ్వాలలకు అప్పుడే అక్కడికి వచ్చిన గూనివాడి గడ్డం కొంత కాలిపోయింది. ఏమిటి, ఏం చేశావు అని అడిగాడు గుడ్డివాడు వినోదుణ్ణి. యువరాజును మింగబోయిన భయంకర మృగాన్ని హతమార్చాను. అందుకు బహుమానంగా నాకు రాకుమారునిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం ఇచ్చినా చాలదు. అయినా అవన్నీ నేనేం కోరడం లేదు అన్నాడు వినోదుడు. ఈ దుర్మార్గుని పట్టి బంధించండి అని భటులకు ఆజ్ఞాపించాడు గూనివాడు. అవును, వాణ్ణి పట్టుకుని రాజభవనం దాపులున్న కారాగృహంలో పడేయండి అన్నాడు రాజు. ఈలోగా యువరాజు కొండలపై నుంచి కిందకు దిగివచ్చి వినోదుణ్ణి ఎంతో కృతజ్ఞతగా చూడసాగాడు. భటులు వినోదుణ్ణి బంధించి కారాగారానికి నడిపించారు. వెనుకగా వస్తున్న రాజు గూనివాడు వింత మృగ శవాన్ని ఎక్కడ పాతిపెట్టి ఎటువంటి స్మారక మందిరం నిర్మించాలన్న విషయం గురించి మాట్లాడుకోవడం వినోదుడికి వినిపించింది. కారాగారంలో బంధించబడిన వినోదుడికి అర్ధరాత్రి దాటి నిద్రపట్టలేదు. ఆ భయంకర మృగం చచ్చినందుకు రాజు గూనివాడు ఎందుకంతగా బాధపడిపోయారు? యువరాజును కాపాడినందుకు బహూకరించడానికి బదులు తన్నెందుకు ఈ కారాగారంలో బంధించారు? అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా కారాగృహం తలుపులు తెరుచుకున్నాయి. అంగరక్షకులు కూడా లేకుండా రాజు ఒంటరిగా లోపలికి ప్రవేశించాడు. నువ్వు నా కుమారుణ్ణి కాపాడినందుకు సర్వదా కృతజ్ఞుణ్ణి. నువ్వు మరణించడం నాకు ఇష్టం లేదు అన్నాడు రాజు వినోదుడితో. తమ దయకు కృతజ్ఞుని మహారాజా. అయినా ఎవరైనా సరే నా మరణాన్ని ఎందుకు కోరుకుంటారు అని అడిగాడు వినోదుడు. ఇది జ్ఞానభూమి అన్న విషయం నీకు తెలుసు. జ్ఞానార్జనకు క్రమశిక్షణకు చాలా అవసరం. క్రమశిక్షణకు అధిదేవత ఆ మహామృగం. దాన్ని మేము పవిత్ర మహామృగంగా భావిస్తాము. అది రోజుకు ఒక్కడిని మాత్రమే భక్షిస్తుంది. దాని కోరిక నెరవేర్చడం మా క్రమశిక్షణలో ఒక భాగం. రాజైనంత మాత్రం నేను క్రమశిక్షణ అతిక్రమించలేను కదా అన్నాడు రాజు. ఆ భీకర మృగం క్రమశిక్షణకు అధిదేవత ఎలా అయింది మహారాజా అని అడిగాడు వినోదుడు. నాకు తెలిసిన రహస్యం ఒకటి చెబుతాను. ఆ మృగం కేవలం ఒక రాక్షసి జంతువు మాత్రమే. అయితే సామాన్య ప్రజలు తాము పాటిస్తున్న క్రమశిక్షణకు ఒక అధిదేవత ఉన్నదన్న భయం ఉంటే తప్ప దాన్ని పాటించరు. అధిదేవత ఎంత భయంకరంగా ఉంటే ప్రజలు అంత క్రమశిక్షణ భయభక్తులతో ఆచరిస్తాడు అన్నాడు రాజు. మహారాజా, మీ రథానికి గుర్రాలను బదులుగా మానవులను పూడ్చమని మీ జ్ఞానం మీకు చెబుతుందా అని అడిగాడు వినోదుడు. రాజు వినోదుడి వెన్నుచర్చి, నీకు మానవులుగా కనిపించిన వాళ్ళు నిజానికి గుర్రాలే. గుర్రాలకు మేము మానవ రూపాలు ఇచ్చాము. అలాగే కావాలంటే మేము మనుషుల్ని గుర్రాలుగా మార్చగలం. దాన్ని బట్టి మాకున్న విజ్ఞాన శక్తిని నువ్వు గ్రహించవచ్చు అన్నాడు రాజు. గ్రహించాను మహారాజా అన్నాడు వినోదుడు చిరునవ్వు నవ్వుతూ. ఏం గ్రహించావు అని అడిగాడు రాజు అనుమానంగా. నిరుపయోగమైన జ్ఞానం పట్ల మీకున్న గుడ్డి దాహానికి అధిదేవతగా క్రూరమైన మృగం మాత్రమే ఉండగలదన్న విషయం గ్రహించాను అన్నాడు వినోదుడు. రాజు కొంచెంసేపు మౌనంగా ఊరుకొని, జ్ఞానభూమిలో మేము సాధిస్తూ ఉన్న అద్భుత కార్యాలను చూడాలంటే నాతోరా అంటూ ముందుకు నడిచాడు. వినోదుడు మౌనంగా రాజును అనుసరించాడు. వంకర్టింకర్గా ఉన్న మెట్ల మీదుగా వెళ్ళి ఇరువురు రాజభవనం ఉపరితలం చేరారు. అక్కడ ఒక మూలలో గుమ్మటంలాగా తెల్లగా మెరుస్తున్న బురుజు కనిపించింది. బురుజు మధ్యగా ఎరుపు రంగు గుండ్రటి మరక ఉంది. రాజు తన చేత్తో దాన్ని 3 సార్లు తట్టాడు. మరక మాయమై దాని స్థానంలో ద్వారం తెరుచుకుంది. రాజు లోపలికి ప్రవేశిస్తూ, ఇది చాలా ప్రత్యేకమైన బురుజు. ఇందులో నుంచి జ్ఞానభూమిలో ఏ మారుమూల ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా చూడవచ్చు, స్పష్టంగా వినవచ్చు. అన్నీ పక్కన జరుగుతున్నట్లే ఉంటుంది. ఇదో దీని గుండా చూడు అంటూ గోడలో అద్దంలాగా ఉన్న స్థలం చూపాడు. వినోదుడు అందులోని తొంగి చూశాడు. వివిధ భాగాలుగా విభజించబడి ఉన్న పట్టణం అతనికి కనిపించింది. కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుతురులో స్త్రీ పురుషులు ఏవేవో పనులు నిమగ్నమయ్యి ఉన్నారు. అయినా వాళ్ళు ఏం చేస్తున్నారో వినోదుడికి అర్థం కాలేదు. వాళ్ళంతా ఏం చేస్తున్నారు మహారాజా అని అడిగాడు వినోదుడు.
ఒక్కటి కాదు, వందల కొద్ది పనులు చేస్తున్నారు. మాకు ఎన్నో పథకాలున్నాయి. అదిగో ఎడమవైపు చూడు, అక్కడ కొందరు గణిత శాస్త్రజ్ఞులు మా రాజ్యంలో ఉన్న ఇసుక రేణువుల సంఖ్యను లెక్క పెట్టడానికి కావలసిన సూత్రం కనుగొనడానికి కృషి చేస్తున్నాడు అన్నాడు రాజు. ఇటువంటి సూత్రాల వల్ల ప్రయోజనం ఏమిటి మహారాజా అని అడిగాడు వినోదుడు. ప్రయోజనమా? జ్ఞానమే బలమన్న సంగతి నువ్వెరుగవా? ఏ జ్ఞానం ఎప్పుడు పనికి వస్తుందో చెప్పలేం కదా. అందుకనే అన్ని శాఖలకు సంబంధించిన జ్ఞానాన్ని సేకరించి భద్రపరుస్తున్నాము. అదిగో ఆ కనిపిస్తున్నదే కాంతి గోపురం. అటు చూడు, మహోత్తరమైన దాన్ని కనుగొనడానికి మా శాస్త్రవేత్తలు అక్కడ నిర్విరామంగా పరిశోధన జరుపుతున్నారు. మా పరిశోధనలన్నింటికీ ఆ పరిశోధన తలమానికం వంటిది అన్నాడు రాజు. అటువంటి గొప్ప పరిశోధన ఏమిటి మహారాజా అని అడిగాడు వినోదుడు. అలా అడుగు, చెప్తాను. కావాలనుకుంటే మేము మున్ముందు ఇక్కడి నుంచే నక్షత్రాలను తుత్తినేలుగా ధ్వంసం చేయగలం. దాన్ని సాధించడానికి ఆ పరిశోధన అన్నాడు రాజు గర్వంగా. మూర్ఖత, క్రూరత్వం అన్నాడు వినోదుడు. ఏమిటా పొగురు అన్నాడు రాజు కోపంగా. కాకుంటే అమాయకంగా మెరిసే ఆ చుక్కలు మీకేం అపకారం చేశాయి మహారాజా? వాటిని ఎందుకు ధ్వంసం చేయాలి అన్నాడు వినోదుడు. నువ్వు అనుకునేటంత అమాయకమైన చిన్న నక్షత్రాలు కావు నాయనా అవి. మన భూమి కన్నా చాలా పెద్దవి. వాటి మీద మనకన్నా శక్తి సంపన్నులైన మానవులు నివసిస్తూ ఉండవచ్చు. ఏ క్షణంలో అయినా వాళ్ళు మన మీద దాడి జరపవచ్చు కదా. అందువల్ల మన రక్షణను చూసుకోవడంలో తప్పేమిటి అని అడిగాడు రాజు. అర్థం లేని అనుమానాలతో మీరు అద్భుతమైన మానవ శక్తిని వృధా చేస్తున్నారు మహారాజా. మీరన్నట్లు ఒకవేళ నక్షత్ర మండలం నుంచి మానవులే వచ్చినా వారు ప్రేమానురాగాలతో ఎందుకు రాకూడదు? అయినా మీ పరిశోధనలకంతటికి భయమే ఎందుకు ఆధారం కావాలి అన్నాడు వినోదుడు. భయం ఉండడంలో తప్పేమిటి? భయమే కదా మనుషులందరినీ కలిసికట్టుగా ఉండేట్టు చేసేది అన్నాడు రాజు ఆశ్చర్యంగా. బందిపోటు దొంగలకు భయపడి కూడా అందరూ అప్పటికి ఐకమత్యంగా ఉంటారు. అయినా అటువంటి ఐకమత్యం ఆశించదగిందేనా? అది సరే, ఈ అపరాత్రి వేళ మీ ప్రజలందరూ నిద్రపోరు అని అడిగాడు వినోదుడు. నిద్రపోవడమా? నిద్రను మర్చిపోవడానికి కావలసిన ఉపాయం మేము కనుగొన్నాం. నిద్రపోకుండా 10 ఏళ్ల పాటు గడిపిన వారిని మేము మహామృగ పథకంతో సత్కరిస్తాము అన్నాడు రాజు. నిద్రపోకపోతే ఆరోగ్యానికి హానికరం కదా అని అడిగాడు వినోదుడు. నిద్రలేమి కారణంగా అనారోగ్యానికి గురి కాకుండా ఉండటానికి కూడా మేము ఒక మార్గాన్ని కనిపెట్టాం అంటూ రాజు మరొక ప్రదేశాన్ని చూపుతూ, అదిగో ఆ మంటపం కేసు చూడు, మా పూజారి కొందరికి విలాప సమావేశం ఏర్పాటు చేశాడు అన్నాడు. వినోదుడు అటుకేసి చూశాడు. విశాలమైన మంటపం మధ్య గోడ మీద బ్రహ్మాండమైన మహామృగం చిత్రించబడి ఉంది. మంటపం నిండా జన విచార వదనాలతో తలలు వేలాడేసుకుని కూర్చున్నారు. పూజారి ఎత్తైన వేదిక మీద నిలబడి ఇలా అన్నాడు. పూజనీయమైన మన మహామృగ హత్య చేయబడిన ఉదంతం మీరు వినే ఉంటారు. మన జ్ఞాన భూమిలోనికి అక్రమంగా ప్రవేశించి ఆ మహామృగాన్ని చంపినవాడు సామాన్యుడు కాడు. మానవ రూపంలో ఉన్న రాక్షసున్న సంగతి మీకు నేను వేరే చెప్పనవసరం లేదు. మన అజ్ఞాత శత్రువులెవరో వాడిని పురికొల్పి మన మీదికి పంపి ఉంటారు. వాడు చాలా తెలివిగలవాడు, దుర్మార్గుడు. మహామృగం యువరాజును కబళించుతున్న సమయంలో చూసి దాన్ని హతమార్చి రాజుగారి సానుభూతి పొందాలని చూశాడు. అయినా మేము వాడిని బంధించాం. ఈ అబద్ధాల కోరు చెబుతున్నదంతా మీరు నమ్ముతున్నారా మహారాజా అని అడిగాడు వినోదుడు కోపంతో. రాజు ఏం మాట్లాడలేదు. వినోదుడి కేసి విలాస సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి, మనం త్వరలో మరొక మహామృగాన్ని సంపాదించగలం అన్నాడు పూజారి. ఎలాగో ఉన్న మహామృగం పోయింది, అది లేకుంటే మనం బతకలేమా? కొత్తగా మరొక మహామృగం ఎందుకు అన్నాడు కూర్చున్న పౌరుల్లో ఒకడు. నువ్వు లేకపోయినా మునిగిపోయిందేం లేదులే అంటూ పూజారి చేతులు తట్టాడు. వెంటనే 2 భటులు వచ్చి ఆ పౌరుణ్ణి అక్కడి నుంచి లాక్కుపోయారు. పౌరులారా, మీకందరికీ ఒక శుభవార్త. పవిత్రమైన ఆ మహామృగాన్ని చంపి మన చేత బందీగా పట్టుబడిన ఆ రాక్షసుని హతమార్చి మనం ఉత్సవం జరుపుకుంటున్నాము అన్నాడు పూజారి. వినోదుడు రాజుకేసి చూశాడు. రాజు తలడ్డంగా ఊపుతూ, వీలు కాదు, అతనిని అలా చేయడానికి నేను అనుమతించను అన్నాడు. చాలా కృతజ్ఞుని మహారాజా. అయినా రాజుగారైన తమను సంప్రదించకుండా ఆ పూజారి నన్ను చంపుతానని ప్రకటించడం దుర్మార్గం కాదా? మీ మీద అధికారం చెలాయించడానికి ఆ నరరూప రాక్షసుని ఎందుకు అనుమతిస్తున్నారు అంటూ వినోదుడు తన దృష్టిని మళ్ళీ పూజారి కేసి మళ్లించాడు. ఇప్పుడు మనం మన దినచర్యకు వద్దాం అని పూజారి 3 క్షణాలు మౌనం వహించి బోరున ఏడవడం ప్రారంభించాడు. కొన్ని వందల కంఠాలు ముక్కుతూ మూలుగుతూ రోధిస్తూ అతన్ని అనుకరించాయి. కళ్ళ నుంచి కన్నీటి దారలు వాళ్ళ చెంపల మీదుగా జారాయి. కొందరు నెత్తి నోరు మొత్తుకుంటూ రోధిస్తూ బట్టలు చించుకోసాగారు, చుట్టూ పీక్కోసాగారు. ఒక్క నిమిషంలో మంటపమంతా భీకరమైన రోదంతో ప్రతిధ్వనించింది.
వినోదుడు ఆ విషాద దృశ్యాన్ని చూసి భరించలేకపోయాడు. రాజు దాన్ని గ్రహించి ఆ దృశ్యాన్ని ఆపి, నిద్రలేమి వల్ల జనించే రుగ్మత మా పౌరులు ఇలా పోగొట్టుకుంటున్నారు అన్నాడు. ఈ ప్రయత్నాలన్నీ ప్రయోజనం లేని మహారాజా. ప్రజలను ఏడిపించడం మాని వాళ్లను నవ్వే విధంగా ఎందుకు చేయకూడదు అని అడిగాడు వినోదుడు. ఏం చేయమన్నావు అని ప్రశ్నించాడు రాజు. నవ్వే విధంగా చేయమన్నాను మహారాజా అన్నాడు వినోదుడు. నవ్వే విధంగానా? నవ్వంటే ఏమిటి అని అడిగాడు రాజు అమాయకంగా. నవ్వా మహారాజా, నవ్వు అన్నాడు వినోదుడు మళ్ళీ. అదే నేను అడుగుతుంది. నవ్వు అంటే పలానా అని స్పష్టంగా చెప్పు అన్నాడు రాజు. భగవంతుడా, నిజంగానే మీకు నవ్వడం అంటే ఏమిటో తెలీదా అని అడిగాడు వినోదుడు ఆశ్చర్యంగా. ఆ ప్రశ్న రాజును మరింత ఇబ్బంది పెట్టింది. జ్ఞానభూమి వాసులకు నవ్వంటే ఏమిటో నిజంగా తెలియదు. వాళ్ళు ఎప్పుడూ నవ్వి ఎరగరు. వినోదుడు రాజుకు నవ్వి చూపాలని ప్రయత్నించాడు, కానీ నవ్వలేకపోయాడు. రాజా, మీరు మీ జ్ఞానభూమి పౌరులు ఎంతో సాధించి ఇప్పటికీ అది ఎందుకు కొరగాదు. ఒక విధంగా మీరంతా దురదృష్టవంతులు, శాపగ్రస్తులని చెప్పాలి. నేను రాజుగా ఉండి ఏవేవో అద్భుత శక్తులు, నక్షత్రాలను ధ్వంసం చేసే శక్తులతో సహా ఎన్ని అద్భుత శక్తులు ఉన్నప్పటికీ వాటన్నిటిని సైతం వదులుకొని హాయిగా నవ్వే శక్తి సంపాదించడానికి వెనుకాడను అన్నాడు ఆవేశం. వినోదుడి మాటలు ధ్వనించిన నిజాయితీ రాజుకు సంతోషం కలిగించింది. రాజు కొంతసేపు మౌనం వహించాడు. ఉన్నట్లుండి ఒక గోపురం మీద వస్తువు రంగు దీపం వెలిగింది. వెనువెంటనే ఘంటానాదం వినిపించింది. దీని అర్థం ఏదో సరికొత్త పరిశోధన ఫలించిందన్నమాట. బహుశా మనోదర్పణం అయింటుంది అన్నాడు రాజు. రాజు వినోదుడు బుర్రు నుంచి వెలుపలికి వచ్చారు. వాళ్ళు వెలుపలికి రాగానే ద్వారం మూయబడింది. మెట్ల మీద ఎవరో వస్తున్న చప్పుడు వినిపించింది. వినోదుడిని చాటుగా ఉండమని రాజు చెయ్యెత్తి సంజ్ఞ చేశాడు. మనోదర్పణం సిద్ధమైంది మహారాజా అంటూ ఇరువురు పండితులు అక్కడికి వచ్చి గుడ్డతో కప్పబడి ఉన్న ఒక అద్దాన్ని రాజుగారికి అప్పగించి, మీరు ఎవరినైనా తలుచుకొని వారి పేరును ఉచ్చరిస్తూ ఈ దర్పాన్ని 3 సార్లు తుడిచి అందులోనికి చూసినట్లయితే ఆ వ్యక్తి మీ గురించి ఇటీవల ఏమనుకుంటుంది స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు సంతోషంగా. మీ కృషి ఫలించినందుకు చాలా సంతోషం. మొట్టమొదట మన ముఖ్య శ్రేయోభిలాషి అయిన పూజారి మనసు ఇప్పుడు మనోదర్పణంలో తొలగిద్దాం అంటూ రాజు మనోదర్పణం మీద గుడ్డను తొలగించపోయాడు. ఆగండి అనుస్తూ పూజారి అక్కడ ప్రత్యక్షమై, ఆ మనోదర్పణాన్ని మొదట నేనే ఉపయోగించాలి, పైగా అది పూజారినైన నా సంరక్షణలోనే ఉండాలి అన్నాడు పట్టుదలగా. ఆ క్షణంలో ఏమి చెప్పడానికి తోచక రాజు మౌనం వహించాడు. ఆ మనోదర్పణాన్ని ఉపయోగించుకోవడం రాజుగారైన మీ హక్కు అన్న సంగతి మర్చిపోకండి మహారాజా. పూజారి మనసు ఎటువంటిదో ఈ క్షణమే తెలుసుకోండి అంటూ చాటు నుంచి వాళ్ళ ముందుకొచ్చాడు వినోదుడు. వీలు కాదు కాదు అని అరుస్తూ పూజారి రాజుగారి నుంచి మనోదర్పణాన్ని లాక్కోపోయాడు. వినోదుడు ముందుకు దూకి పూజారికి అడ్డుపడ్డాడు. ఇంతలో రాజు మనోదర్పణం మీద గుడ్డను తొలగించి పూజారి పేరు చెబుతూ దాన్ని 3 సార్లు తుడిచి చూశాడు. అందులోని దృశ్యం చూసి అదిరిపడి అద్దాన్ని దూరంగా విసిరేసి కత్తి దూసి ఒక్క క్షణంలో పూజారి తలను తెగవేశాడు. ఏం పని చేశారు మహారాజా అన్నాడు వినోదుడు ఆశ్చర్యంగా. అవును, ఆ క్షణంలో ఏం చేసింది నాకే తెలియదు అంటూ కొంత సేపు ఆగి, నేను ఆ దర్పణంలో చూసేసరికి పూజారి వికృతంగా పళ్ళు కొరుకుతూ కత్తి దూసి నా మీదికి రావడం కనిపించింది. అది బింబం అన్నమాట మర్చిపోయి నిజమనుకొని ఆత్మ సంరక్షణ కోసం అతను నిజంగానే హతమార్చాను అన్నాడు రాజు రక్తంలో పడి ఉన్న పూజారి తలకేసి చూస్తూ కాస్త బాధతో. అంటే ఆ పూజారి మిమ్మల్ని హతమార్చాలని ఆలోచిస్తున్నాడన్నమాట అన్నారు పండితులు ఆశ్చర్యంగా. రాజు చేతి నుంచి కత్తి జారి కింద పడింది. రాజు అన్న తర్వాత ఖడ్గం లేకుండా ఉండకూడదు మహారాజా అంటూ వినోదుడు కత్తిని తీసి రాజు నడుముకు వేలాడుతున్న వరలో పెట్టాడు. నేను మనోదర్పణంలో చూసిన విధంగా పూజారి నా శత్రువు అన్న విషయం నిజమేనా అని అడిగాడు రాజు కాస్త అనుమానంగా. సందేహం ఎందుకు మహారాజా, మనోదర్పణాన్ని మరోసారి పరీక్షించి చూడండి అన్నారు దాన్ని రూపొందించిన పండితులు ఏకకంఠంగా. మంచి సలహా అని రాజు వినోదుని కేసి తిరిగి, నువ్వు మానవ రూపంలో ఉన్న రాక్షసుడివి, మాకేదో హాని కలిగించే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావని పూజారి నిన్ను గురించి చెప్పాడు. అది ఎంతవరకు నిజమో ఇప్పుడు మనోదర్పణం ద్వారా తెలుసుకుంటాను అంటూ ఒక్క క్షణం కళ్ళు మూసుకొని వినోదుడి పేరు స్మరిస్తూ మనోదర్పణంలోనికి చూశాడు. మొదట ఆశ్చర్యం చెందిన రాజు కొంతసేపటికి ఆనందంతో నవ్వుతూ వినోదుడి కేసి తిరిగి, నువ్వు ఒక మహాకార్యం సాధించడానికి మా జ్ఞాన భూమి గుండా వెళ్తున్నావు. ప్రయాణం సుఖకరం కావటానికి నువ్వు మా సహాయాన్ని కూడా ఆక్షేపిస్తున్నావు. అంతేకాని నీకు మా పట్ల ఎటువంటి శత్రుత్వము దురుద్దేశం లేదు. పైగా నువ్వు మా శ్రేయోభిలాషివి అన్నాడు రాజు. వినోదుడి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలినాయి. నేను మీతో చెప్పాలనుకుంటున్న మాటలు మీరే చెప్తున్నారు మహారాజా. ఒక వరం సాధించడానికి నేను
ఈ జ్ఞానభూమి దాటి వెళ్ళాలి, అందుకు మీ సహాయం కావాలి అన్నాడు వినోదుడు. రాజు కొంచెంసేపు మౌనం వహించి అక్కడ ఉన్న పండితులను వెళ్ళమని సైగ చేశాడు. వాళ్ళు వెళ్ళాక రాజు వినోదుడితో, ఈ జ్ఞానభూమికి అవతల ఉన్న ప్రాంతం మేమెవరమూ వెళ్ళలేదు, అయినా అది ఎటువంటిదో మాకు తెలుసు. ఆ ప్రదేశానికి మా జ్ఞానభూమికి మధ్య విషవాయువులు చిమ్మే పర్వత, ఆ విషవాయువులకు తట్టుకొని ఏ ప్రాణి కూడా అవతలకు పోజాలదు అన్నాడు. మహారాజా, ఆ విషవాయువులను దాటి అవతలకు వెళ్ళటానికి మీరు మాత్రమే నాకు సహాయం చేయగల సమర్థులు అన్నాడు వినోదుడు. నేను అలా సహాయం చేయగలనో లేదో జ్ఞానభూమిలో ఇద్దరికి, అంటే నాకు పూజారికి మాత్రమే తెలిసిన పరమరహస్యం అన్నాడు రాజు. ఆ రహస్యం దాన్ని కనుగొన్న పండితులకు తెలుసు కదా మహారాజా అని అడిగాడు వినోదుడు అనుమానంగా. నిజమే, వారికి తెలుసు, అయితే దాన్ని వారు ఉపయోగించే అవసరం లేకుండానే చేశాడు పూజారి అన్నాడు రాజు. అంటే ఆ రహస్యం తెలుసుకున్న వెంటనే పూజారి వాళ్ళని హతమార్చాడన్నమాట అన్నాడు వినోదుడు. రాజు అవునట్లు తలాడించి, సరే ఈ విషయం గురించి తర్వాత చెప్తాను అన్నాడు. సరే అన్నాడు వినోదుడు. రాజు ఒక నిర్ణయానికి రావటానికి 1 వారం పట్టింది. అంతలో వినోదుడు యువరాజు ప్రేమకు మరింత పాత్రుడయ్యాడు. ఒకనాడు యువరాజును చూసి వినోదుడు, ఎంతటి అందమైన యువరాజువి, అయినా నవ్వలేక నవ్వి చూపుదామన్నా శాపగ్రస్తమైన ఈ జ్ఞానభూమిలో నేనే నవ్వలేకపోతున్నాను అన్నాడు బాధగా. సహా వినోదుణ్ణి వెంట రమ్మని జ్ఞానభూమి సరిహద్దుల వరకు తీసుకుపోయాడు. అక్కడ రాజు అతనికి మాయమయ్యే రహస్యాన్ని ఉపదేశించి, మాయమైన తర్వాత అదే స్థితిలో ఉండడం ప్రమాదం, విషవాయువులు చిమ్మే పర్వత శ్రేణులు దాటిన వెంటనే మానవ రూపంలో ప్రత్యక్షం కావాలి, ఈ సంగతి మర్చిపోవద్దు, అదృశ్య రూపంలో చాలా కాలం ఉండటం క్షేమం కాదు అని హెచ్చరించాడు. వినోదుడు ఆ దృశ్యమవటానికి ముందు రాజు, యువరాజు అతనికి వీడ్కోలు పలికారు. రాజు ఉపదేశించిన రహస్య సూత్రం ప్రయోగించి వినోదుడు క్షణకాలంలో శక్తి తరంగాలుగా మారి అదృశ్యమయ్యాడు. తను మాయమై మళ్ళీ మామూలు మానవ రూపం ధరించిన విషయం తెలుసుకోవడానికి వినోదుడి కొంతసేపు పట్టింది. తానొక బండరాయి మీద పడి ఉన్నట్లు అతను గ్రహించాడు. అతనికి కాళ్ళు చేతులు కదిలించలేనంత నీరసంగా ఉంది. మెల్లగా కళ్ళు తెరిచి చుట్టుపక్కల కలయి చూశాడు. అంత చిమ్మ చీకటిగా ఉంది. ఎదురుగా ఒక ముని కూర్చొని ఉండటం లీలగా కనిపించింది. ముని కళ్ళు నీలమణిలా ప్రకాశిస్తున్నాయి. భగవంతుడా, నేను మళ్ళీ మరొక పూజారికి పట్టుబడలేదు కదా అనుకున్నాడు వినోదుడు. ఎవరు నువ్వు? శతాబ్దాల తరబడి మూయబడి ఉన్న ద్వారాన్ని దాటి నా గుహలోనికి ఎలా ప్రవేశించావు అని అడిగాడు ముని ఆశ్చర్యంగా. శతాబ్దాల తరబడా? అంటే మీరు ఈ గుహలో నుంచి శతాబ్దాల తరబడి వెలుపలికి రాకుండా ఈ గృహలోనే ఉంటున్నారా అని అడిగాడు వినోదుడు లేచి కూర్చుంటూ మరింత ఆశ్చర్యంగా. అవును, మరి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమిటి అన్నాడు ముని. వినోదుడు తన వృత్తాంతాన్ని క్లుప్తంగా తెలియజేశాడు. అంతా విన్న ముని కళ్ళు మూసుకొని నిశ్చలంగా ధ్యానంలో కూర్చున్నాడు. గంటసేపు గడిచింది. ముని నెమ్మదిగా కళ్ళు తెరిచి వినోదుడి తల మీద చేయి ఉంచి, నాయనా, నువ్వు పవిత్ర స్వరూపుడివి, అందువల్లే అదృశ్యంగా పయనిస్తున్న నువ్వు నా కేసి ఆకర్షించబడి ఇక్కడికి చేరావు అన్నాడు మందహాసంతో. వినోదుడికి ఆనంద తటాకంలో మునిగినట్లయింది. అతని నీరసమంతా చీకటిలో తొలగిపోయింది. కాంతి ప్రసరించినట్లు అయింది. ఆ ముని ఎంతో మహిమాంతుడని, దయాస్వరూపుడని వినోదుడు గ్రహించాడు. రా, వెలుపలికి పోదాం, కొంత ప్రాంతాన్ని చూపుతాను, నేను చూసి చాలా కాలమైంది అంటూ ముని లేచి ముందుకు నడిచాడు. ఇరువురు గుహముఖానికి చేరారు. ద్వారానికి అడ్డంగా ఉన్న బండను తొలగించడానికి వినోదుడు ప్రయత్నించాడు. కానీ వెంట్రుకవాసి కూడా కదిలించలేకపోయాడు. ఉండు, నేను తొలగిస్తాను అంటూ ముని ఆ బండను దండంతో తాకాడు. బండ ఎగిరి దూరంగా పడింది. ఇద్దరూ గృహ నుంచి బయటకు వచ్చారు. గృహ కొండపైన ఉంది. కొండకు దిగువ భాగంలో ఒక అందమైన పట్టణం ఉంది. భగవంతుడా, గృహ చుట్టూ ఉన్న అందమైన చెట్లు, చెమలు, పక్షులు ఏమయ్యాయి? కొండ చుట్టూ ఉన్న అరణ్యమంతా ఎలా మాయమైంది అని ముని మనసులో అనుకుంటూ వినోదుడికేసి తిరిగి ఆ ప్రాంత వృత్తాంతాన్ని వివరించాడు. ఆ ప్రాంతమంతా ఒకప్పుడు భయంకరమైన అరణ్యంగా ఉండేది. ఆ ముని తప్ప మానవ మాతృలెవరూ ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేవారు కాదు. రాజు పెట్టే బాధలు భరించలేక పేదవాడొకడు ఒకనాడు రాజ్యం నుంచి పారిపోయి ఆ కొండ ప్రాంతానికి చేరాడు. అతన్ని ఆకలి దెబ్బలు విపరీతంగా బాధించసాగింది. అప్పుడు అతనికి పక్కనే ఉన్న చిన్న కొండ మీద కొన్ని పక్షులు కిలకిలమంటూ ఒక పుచ్చకాయను తింటూ కనిపించాయి. అతడు వెంటనే కొండ మీదికి వెళ్ళి పక్షులు సగం తిని వదిలివేసిన పుచ్చకాయను అందుకొని ఆవురామని తినేశాడు. అతని ఆకలి దప్పులు తీరినాయి. ఆ తర్వాత అతనికి ఒక అనుమానం కలిగింది. ఇంత పెద్ద పుచ్చకాయ అంత చిన్న పక్షులు ఎలా ఎత్తైన ఈ కొండ మీదకు మోసుకురాగలిగాయి? ఇలా ఆలోచిస్తూ అతడు పరిసర ప్రాంతాలను పరిశీలనగా చూశాడు. పక్కనే ఒక తీగ కనిపించింది. ఆ కొండ మీద పుచ్చకాయ కాసినట్లు
గ్రహించి పోయాడు. బండరాళ్లతో ఉన్న ఆ కొండ మీద పుచ్చకాయ ఎలా పడుతుంది అని ఆశ్చర్యపోతున్నావా అంటూ అక్కడికి వచ్చాడు దాపుల గృహలో ఉన్న ఒక ముని. అవును స్వామి అన్నాడు పేదవాడు. నేనే నా యోగశక్తితో రోజు ఒక పుచ్చకాయను సృష్టించి పక్షులకు ఆహారంగా పెడుతున్నాను అన్నాడు ముని. అలాగా, అయితే నన్ను కూడా ఒక పక్షిగా మార్చేయండి మహాత్మా, మీ దయ వల్ల పుచ్చకాయ తిని బతికిపోతాను అని ప్రార్థించాడు పేదవాడు. అంతెందుకు గాని, కావాలంటే నీకు సరిపడా పుచ్చకాయను పెద్దదిగా సృష్టిస్తాను అన్నాడు ముని. మహాప్రసాదం అని పేదవాడు మునికి చేతులెత్తి నమస్కరించాడు. అయినా అతని ముఖంలో విచారం కనిపించింది. నీ ఆకలి సమస్య తీరింది కదా, ఇంకా ఎందుకు ఆ విచారం అని అడిగాడు ముని. ఇంత గొప్ప ఉపకారం చేసిన తమకు ఎలా కృతజ్ఞత తెలియజేయాలో తెలియడం లేదు. అది నా మొదటి విచారం. నా ఆకలి సమస్య తీరింది, కానీ నా కుటుంబం గతి ఏం కావాలి? ఇది నా రెండవ విచారం అన్నాడు పేదవాడు. నీ కుటుంబాన్ని కూడా ఇక్కడికి తీసుకురా, వాళ్లకు సరిపోయేలా పుచ్చకాయలు సృష్టిస్తాను అన్నాడు ముని. పేదవాడు తల వంచి నమస్కరించి, కానీ అతని ముఖంలో విచారం పోలేదు. ఇంకా ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాడు ముని మళ్ళీ. మీ దయ వల్ల నేను నా కుటుంబం ఆకలి బాధ నుంచి బయటపడగలిగాం. అయినా ఇన్నాళ్ళు కలిసిమెలిసి ఉన్న బంధుమిత్రులు ఎలా మర్చిపోగలను మహాత్మా అన్నాడు పేదవాడు. అదే నీ విచారానికి కారణం. నీ కుటుంబంతో పాటు నీ బంధుమిత్రులందరినీ ఇక్కడ తీసుకురా అన్నాడు ముని. కరుణాస్వరూప, నేను ఇక్కడికి తీసుకువచ్చే నా కుటుంబము బంధుమిత్రుల సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది కదా, అలా పెరిగే జనాభాకు ఒక పుచ్చకాయ ఎలా సరిపోగలదు అన్నదే నా అనుమానం అన్నాడు పేదవాడు. ముని ఒక్క క్షణం మౌనం వహించి, నేను గృహలోనికి వెళ్ళి తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను. నా తపస్సు ఎంతకాలం కొనసాగుతుందో ఆ భగవంతుడికి ఎరుక. అయితే నేను ఇక్కడ వదిలి వెళ్ళే యోగశక్తి ప్రభావం వల్ల నీకు రోజు ఒక పుచ్చకాయ లభ్యమవుతూనే ఉంటుంది. రోజు సాయంకాలం మీలో ఒకరు ఇక్కడికి వచ్చి రేపు ఎంతమందికి సరిపడా పుచ్చకాయలు కావాలో గట్టిగా చెప్పి వెళ్ళండి. మర్నాటి ఉదయానికల్లా కావలసినంత పరిమాణంలో పుచ్చకాయ ఆ తీగకు వేలాడుతూ ఉంటుంది. దాన్ని మీరు పంచుకొని తినండి. దాన్ని భుజించే వారికి రోజుకల్లా ఆకలి దప్పులు ఉండవు అన్నాడు. పేదవాడు వెళ్ళి తన భార్య బిడ్డలను బంధువులను వెంట పెట్టుకుని వచ్చాడు. కొండపాదతలంలోని పచ్చిక మైదానంలో చిన్న గుడిసెలు వేశారు. ముని అక్కడ చేరిన వారికి భగవంతుడి కరుణ వల్ల మీకు ఆకలి సమస్య తీరింది. సత్యాన్ని సాధించడమే మానవ జీవిత లక్ష్యం. ఇప్పటి నుంచి మీ లక్ష్య సాధన పూనుకోండి అని ఉపదేశించాడు. వాళ్లకు ధ్యాన పద్ధతులు నేర్పించి ముని కొండ మీద గుహ లోపల ప్రవేశించి తపస్సు చేయడం ప్రారంభించాడు. శతాబ్దాలు గడిచిపోయింది. మునీశ్వరుడు చెప్పిన ఉదంతమంతా విన్న వినోదుడు, మహాత్మా, ఇప్పుడు మన కళ్ళ ఎదుట కనిపించే పట్టణం ఆనాటి శరణార్థుల వాసుల నిర్మించిందే అయి ఉంటుంది. గుహ ముఖద్వారంలో నాకు పుచ్చతీగ కనిపించింది. ఇంకా వాళ్ళు పుచ్చకాయని తీసుకుంటూ ఉన్న ఆశ్చర్యం లేదు అన్నాడు. పట్టణంలో ప్రవేశించి అక్కడ విశేషాలు తెలుసుకుందాం రా అంటూ ముందు నడిచాడు ముని. వినోదుడు ఆయన అనుసరించాడు. కొండపైంచి కిందకు ఉన్న బాట కింద రెండు వైపులా పూల చెట్లు, తీగలు. మునికి వినోదుడు కొంతసేపటి కొండపాదం పట్టణ ద్వారం దగ్గరికి చేరారు. రంగురంగుల తలపాగాలు ధరించిన దృఢకాయలైన ఇద్దరు భటులు శూలాలు పట్టుకుని ద్వారానికి కాపలా కావస్తున్నారు. ద్వారానికి వెలుపల గుంపులుగా జనమున్నారు. మేము దూర ప్రాంతం నుంచి వచ్చిన యాత్రికులం, కొండ మీదికి వెళ్ళి చూడడానికి అనుమతించరా అన్నాడు గుంపుల్లోంచి ఒకడు. అనుమతించం. అద్భుతమైన పుచ్చకాయలు లభించే ఆ కొండ మీదికి మా నాయకుడు మాత్రమే వెళ్ళడానికి అర్హులు. ఆయన కూడా ఎంతమందికి సరిపడా పుచ్చకాయలు కావాలో ఆజ్ఞాపించడానికి రోజుకు ఒక్కసారి మాత్రమే కొండపైకి వెళ్తాడు అన్నాడు భటులు. భటుడి మాటలు విని ఆ నాయకుడు మొదట శరణార్థిగా వచ్చిన పేదవాడి సంతటై అయి ఉంటాడు అంటూ ముని ముందుకు నడిచాడు. ఇరువురు ద్వారం దాటి లోపలికి వెళ్ళారు. మనం లోపలికి వస్తున్నప్పటికీ ఆపలేదెందుకు అన్నాడు వినోదుడు ఆశ్చర్యంగా. మనం ఇప్పుడు అదృశ్యంగా నడుస్తున్నాము, మన మాటలు కూడా ఎవరికి వినిపించవన్నాడు ముని. వినోదుడు చాలా ఆశ్చర్యపోయాడు. వారిరువురు ఒక వీధి గుండా వెళ్ళి ముఖద్వారం మీద శిలాఫలకం మీద నిశ్శబ్దం అని రాయబడి ఉన్న పెద్ద మంటపాన్ని చేరారు. కొందరు అధికారులు చుట్టూ ఉన్న పచ్చిక మైదానంలో అటు ఇటు పచారులు చేస్తూ అప్పుడప్పుడు తొంగి చూస్తున్నారు. ఈ స్థలం నాకు జ్ఞాపకం ఉంది. ఆ కాలంలో ఇక్కడ పెద్ద తోట ఒకటి ఉండేది. ఇక్కడ ఏం చేయాలో కూడా వాళ్లకు వివరించి వెళ్ళాను. రా, ఇప్పుడేం చేస్తున్నారో చూద్దాం అంటూ ముని మంటపంలోనికి ప్రవేశించాడు. వరుసగా వేయబడిన పడకుర్చీ వంటి ఆసనాల్లో స్త్రీలు పురుషులు చాలామంది పడుకొని నిద్రపోతున్నారు. కొందరు గాఢ నిద్రలో గట్టిగా గుర్రు పెడుతున్నారు. ఎవరెవరో ఎంతసేపు నిద్రపోయేది అధికారులు లెక్క కొడుతున్నారు.
అక్కడి వాతావరణాన్ని పరిశీలించి చూశాక మరీ గట్టిగా గుర్రుపెట్టి నిద్రించిన వారికి ప్రోత్సాహం లభిస్తుందని, కొంతకాలం గడిచాక ఇదంతా లెక్కగట్టి ఎక్కువ కాలం నిద్రించి అందరికన్నా గట్టిగా గుర్రు పెట్టిన వారికి సన్మానం చేస్తామని ముని గ్రహించాడు. ఆయన కోపావేశంతో అక్కడ ఆదమరిచి నిద్రపోతున్న వాళ్లను జుట్టు పట్టి లాగి కిందకు తోశాడు. వినోదుడు కూడా మున్ని అనుసరించి అలాగే చేయసాగాడు. కొంతసేపటికల్లా హఠాత్తుగా నిద్ర లేచి కేకలతో మంటపమంతా అల్లకొల్లోలమైంది. అధికారులు ఏం చేయడానికి తోచక అలాగే ఉండిపోయారు. ముని బయటకు వచ్చాడు. వినోదుడు ఆయన వెనుకే